హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఈ టెంపుల్ చూస్తే మీరు ఇలాంటి టెంపుల్స్ ఫోన్లో చూసినా కూడా చాలు అనిపిస్తుంది అనమాట. అట్లా అయితే ఉంటుంది అనమాట. టెంపుల్ సూపర్గా అయితే ఉంటుంది. చూపించేస్తాను. టెంపుల్ అంతా క్లియర్గా వీడియో అయితే తీసాను అనమాట. లోపల ఉండే దేవుడితో సహా తీసాను. నేను అంతకుముందు అప్లోడ్ చేశాను కానీ లోపల ఉండే స్వామిని అయితే చూపించలేకపోయాను అనమాట. ఈ వీడియోలో వచ్చేసి లోపల ఉండే స్వామిని కూడా చూపించాను. మీరు డెఫినెట్గా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. టెంపుల్ అయితే సూపర్గా అయితే ఉంటుంది అనమాట. సో మేము ఇక్కడ వచ్చేసి సాటర్డే రోజు అయితే వెళ్తున్నాం అనమాట. మేము వెళ్ళేది వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. అక్కడ శివుడి టెంపుల్ చాలా అయితే ఉంటాయన్నమాట. ఒకటే టెంపుల్లో. ఇది వచ్చేసి ఊరి బయట చాలాల్లో అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడికి దగ్గర అనమాట నల్లమల్ల ఫారెస్ట్. ఎదురుగా కొండలు కనిపిస్తున్నాయి కదా, అవే అనమాట నల్లమల్ల ఫారెస్ట్ వచ్చేసి. మేము ఇంకా సాటర్డే అయితే టెంపుల్కి వెళ్దాం అనేసి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి కనిపిస్తుంది కదా, ఇదే అనమాట టెంపుల్. మేము వెళ్ళేసరికి 10 అట్లా అయిపోయిందనమాట. చాలామంది దర్శనం చేసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నారు. సో ఈ సాటర్డే వచ్చేసి ఏంటంటే అస్సలు ఖాళీ ఉండదు అనమాట టెంపుల్. మనం మార్నింగ్ టైం వెళ్తే అసలు చాలా ఫుల్గా ఉంటారు జనము. సో అందుకనేసి మేమైతే కొంచెం లేట్గా అయితే వెళ్ళామన్నమాట. పిల్లలు ఉన్నారు కదా అనేసి కొంచెం లేట్గా అయితే వెళ్ళాము. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి చాలల్లో అయితే ఉంటుంది టెంపుల్ వచ్చేసి. చాలా సూపర్గా ఉంటుంది. ఇది కట్టి కూడా ఎక్కువ రోజులు అయితే అవ్వలేదు అనమాట. 1 ఇయర్ 2 ఇయర్లోనే చాలా పవర్ఫుల్ అయితే దేవుడు ఇక్కడ వచ్చేసి. అందరికి చాలా నమ్మకం అయితే కుదిరింది అనమాట. సో ప్రతి శనివారం అసలు ఖాళీ అయితే ఉంటారు అనమాట. అట్లా వస్తుంటారు జనము. పక్కన ఊర్ల నుంచి కానీ ఎక్కడైనా దూరం నుంచి కూడా ఆటోలు వేసుకొని బైక్లు వేసుకొని వస్తూనే ఉంటారనమాట. సో మేము ఇంత లేట్గా వచ్చినా కూడా ఇంకా వస్తూనే ఉన్నారు జనం అయితే. చాలామంది వెళ్ళిపోయారనమాట. సో మేము లేట్గా రావడానికి ఇదే అనమాట కారణము. ముందే వస్తే చాలా ఫుల్గా అయితే ఉంటారు. సో అందుకనేసి మేమైతే లేట్గా వచ్చామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి బయట అనమాట. అంతకుముందు వరిచేలు అయితే ఉండేది అటు సైడ్ ఇటు సైడ్. ఇప్పుడు వరిచేను తీసేసి ఖర్జూరం మొక్కలు అయితే పెట్టారనమాట. గుడి చుట్టూరు అవే ఉన్నాయి. చాలాల్లో చూస్తున్నారు మీరు, పక్కన అయితే మొక్కలు కనిపిస్తున్నాయి. ఇంకా గుడికి ఎంటర్ అయ్యేటప్పుడు గేట్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. ఇంకా అక్కడ కొన్ని చాలా వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఇంకా కంప్లీట్ అవ్వలేదు పూర్తిగా కంప్లీట్ అవ్వకపోయినా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. సో ప్రతి సాటర్డే కూడా ఇట్లా ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇంకా తిని వెళ్తున్నారు. సో ఇంకా చాలా ఇక్కడైతే మొత్తం ఖాళీ ఉండదన్నమాట. అట్లా ఉంటారు జనము. ఇంకా మేము గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే ఇటు సైడ్ ట్యాప్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడైతే కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళు కడిగేసుకొని లోపలికి అయితే వెళ్తాం అనమాట. ఇక్కడ బయట వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కొంతమంది దేవుడి దగ్గర మొక్కుకున్న వాళ్ళు ఇక్కడ మొక్కులు కూడా తీర్చుకుంటున్నారనమాట. ఇక్కడ అంతకుముందు గుండ్లు చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు గుండ్లు కూడా చేస్తున్నారనమాట. చాలా పెద్ద గుడి, చాలా బాగుంటుంది. అది కాక ఊరి బయట ఉంటుంది కాబట్టి ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ అందరూ అయితే అన్నాలు అయితే తింటున్నారనమాట. టిఫిన్ ఏదన్నా పెడతారు మార్నింగ్ టైంలో, ఉప్మా కానివ్వండి, పొంగలి, లేదంటే ఉగ్గాని. టిఫిన్ అయిపోయిన తర్వాత భోజనాలు అయితే చేస్తారనమాట. సో చూడండి, ఇక్కడ అందరు కింద కూర్చొని తింటారనమాట. ఇటు సైడ్ వచ్చేసి ఏంటంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. లెఫ్ట్ సైడ్లో, ఇటు రైట్ సైడ్ వచ్చేసి శివుడి టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. అంటే మనం గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే మన లెఫ్ట్ సైడ్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్, రైట్ సైడ్ వచ్చేసి శివుడి టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడ బయట అంతా ఖాళీ ప్లేస్లో ఇక్కడ భోజనాలు. శివుడి టెంపుల్కి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి మధ్యలో కళ్యాణ మండపం అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు. చాలా అంత పెద్ద ప్లేస్ ఉందన్నమాట. కళ్యాణ మండపం కూడా ఇప్పుడు కొంచెం రెనోవేట్ చేయించారు ఎక్కువ బాగా. కళ్యాణ మండపం కూడా బాగుందన్నమాట. ఇంక ఇక్కడే చైర్స్ ఉంటాయి అంతా కూడా. అంటే ఈ మధ్య కట్టించిన గుడి కాబట్టి ఈ మధ్య కట్టించినా కూడా చాలా తొందరగా డెవలప్ అయిపోయింది అనమాట టెంపుల్. ఇక్కడ వచ్చేసి వినాయకుడు ఉంటాడనమాట. వినాయకుడు ఫస్ట్ స్టార్టింగ్లో వినాయకుడు ఉంటాడు కదా, ఇక్కడ వచ్చేసి అమ్మవారు అయితే ఉందన్నమాట. ఇది కొత్తగా కట్టారు, అంతకు ముందు అయితే లేదు, కొత్తగా కట్టారనమాట. సో ఇంక ఇక్కడ నుంచి ఇట్లా లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఈ క్యూలోకి వెళ్తే మనం పాత విగ్రహాలు, అంటే అసలు విగ్రహాలు అయ్యాయి అనమాట, పాత అంతకుముందు. ఇప్పుడు గుడిలో ఉండే వెంకటేశ్వర స్వామి ఏంటంటే తెచ్చి చేపిచ్చి పెట్టిన విగ్రహం అనమాట. ఈ క్యూలో నుంచి వెళ్తే ఇప్పుడు వస్తున్నారు కదా అక్కడ గుడిలో, దాంట్లో వచ్చేసి అంతకుముందు ఉండే పాత విగ్రహాలు అనమాట, అసలైన స్వాములు ఇక్కడ ఉండేది. అంతకుముందు ఈ గుడి లేదనమాట, ఇప్పుడు కొత్తగా అయితే కట్టారు. ఇక్కడ రేకుల షెడ్ ఉంది కదా, ఈ రేకుల షెడ్లో అయితే ఉండేదన్నమాట. అంతకుముందు అది కట్టేటప్పుడు, కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఇప్పుడు రేకుల షెడ్లో నుంచి ఇక్కడ ఉండేది అంతకుముందు. ఇప్పుడు ఇక్కడ నుంచి తీసేసి ఆ కట్టిన గుడిలో అయితే పెట్టారనమాట. సో ఇంకా అక్కడ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా మేము చాలా లేటుగా వచ్చినా కూడా జనం అయితే ఫుల్గా ఉన్నారనమాట. ప్రతి సాటర్డే అసలు దేవుడు అయితే అట్లా రప్పించుకుంటాడనమాట. ఏ రోజు మీరు ఏ సాటర్డే వెళ్ళినా కూడా ఖాళీ అయితే ఉండరు. ఇప్పుడు ఈ వీక్ చూసాం కదా, నెక్స్ట్ డే ఏం చూస్తాంలే, ఏం వెళ్తాంలే అనేసి ఉండదన్నమాట. సో ప్రతి సాటర్డే ఫుల్గా ఉంటారనమాట జనం అయితే, అంత ఫుల్గా ఉంటారు. మనం ఇప్పుడు తిరుపతి దర్శనానికి వెళ్తే కానీ, ఎప్పుడు తిరుపతి వెళ్ళినా కూడా
ఎట్లా అయితే జనాలు ఉంటారో ఫుల్గా అట్లా అనమాట. ప్రతి సాటర్డే అంటే నార్మల్ డేస్లో ఇక్కడ ఏం జరగదు, నార్మల్ డేస్లో కూడా ఎవరు రారనమాట. ప్రతి సాటర్డేనే అట్లా వస్తారు, అంత ఫుల్గా జనం వచ్చేసి. అదిగాక ఇక్కడ దేవుడు చాలా పవర్ఫుల్ అనమాట. అంటే అందరు కోరికలను కూడా బాగా తీరుస్తున్నాడు, అందువల్ల ఇంకా బాగా డెవలప్ అయిపోయింది టెంపుల్. ఇట్లా కొత్తగా కట్టిన వాటిల్లో నాకు తెలిసినంత వరకు ఈ చుట్టుపక్కల ఈ టెంపులే అనమాట ఇంత తొందరగా డెవలప్ అయిపోయింది, ఇంత ఎక్కువ జనం వస్తుంది. సో మాకు ఇక్కడ కొంచెం దగ్గరే, అంటే అంత దగ్గర ఏం కాదు, కొంచెం దూరమే అనమాట. అంత దగ్గరే కాదు, అంత దూరం కాదని చెప్పుకోవాలి. ఇంక ఇక్కడైతే దేవుళ్ళ దగ్గర అయితే దర్శనం చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇక్కడికే వస్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత గుళ్ళోకి అయితే వెళ్తారనమాట. సో ఇంక ఇక్కడికి వచ్చి దండం పెట్టుకున్న తర్వాత అయ్యగారు తీర్థం అయితే వేశారనమాట. ఇంక తీర్థం వేయించుకొని బయటకైతే వచ్చాము. గుడి వెనక సైడ్ నుంచి అయితే ఇటు రావాలన్నమాట, ఇటు ముందుకైతే వచ్చేయాలి. ఇక్కడ వచ్చేసి కళ్యాణ మండపం అనమాట. నేను ఇక్కడికి వచ్చాను కదా, మా బాబు ఇక్కడికి వచ్చి ఆడుకుంటున్నాడు అనేసి ఇక్కడికైతే వచ్చాను అనమాట, వాడిని తీసుకెళ్దాం అనేసి. సో అది వచ్చేసి కళ్యాణ మండపం అనమాట. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇంకా ఆ టెంపుల్లోకి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడంతా క్యూలు అయితే కట్టేశారు. ఇది ఉత్తర ద్వార దర్శనం అనేసి, ఇది స్పెషల్గా ఇయర్లో ఒక్కసారి ఓపెన్ చేస్తారనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా డోరు, ఈ డోర్ వచ్చేసి ఒక్కసారి ఓపెన్ చేస్తారు స్పెషల్ రోజున. అది ఎప్పుడనేది నాకు క్లారిటీగా తెలియదు, కానీ ఉత్తర ద్వార దర్శనం అనేసి అంటారనమాట. సో ఆ రోజు అయితే ఆ డోర్ని అయితే ఓపెన్ చేస్తారు. నార్మల్ డేస్లో అయితే అదైతే ఓపెన్లో అయితే ఉండదన్నమాట. సో ఇంకా ఇక్కడి నుంచి ముందు నుంచి తిరిగేసి టెంపుల్లోకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లోకి అయితే వెళ్తాము. ఇక్కడ బయట విగ్రహాలు కూడా భలే నీట్గా ఫినిషింగ్ అని ఏదైనా భలే అందంగా అనిపిస్తాయి అనమాట. సో ఇంక ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, చూడండి ఎంత బాగున్నాయో విగ్రహాలు. సో ఇంక ఇక్కడ నుంచి టెంపుల్లోకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. మేమైతే ఇక్కడ ఎదురుగా ఒక దేవుడు అయితే ఉంటాడు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఎదురుగా. ఇంక ఇక్కడ నుంచి క్యూలోకి, అంతకుముందు క్యూ అయితే లేదనమాట, అంటే నార్మల్గా వచ్చేవాళ్ళు జనము. ఇప్పుడు క్యూ పెట్టిన తర్వాత జనం ఎక్కువైన తర్వాత క్యూ అయితే పెట్టారనమాట. సో టెంపుల్లోకి రాగానే ఇట్లా అయితే ఉంటుంది అనమాట, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో చూసారు కదా, క్యూ అయితే ఖాళీగా ఉందనమాట. నేను చెప్పాను కదా మేము చాలా లేట్గా వచ్చాము, జనం ఎక్కువ ఉంటారనేసి. సో లేదంటే ఈ క్యూ అంతా నిండిపోయి ఆ మధ్యలో కూర్చునే ప్లేస్ ఉంది కదా, అక్కడంతా జనం నిండిపోతారనమాట. సో అంతమంది అయితే వస్తారు, ఇంకా మీరే ఊహించుకోండి ఎంతమంది ఉంటారో. సో మేమైతే లేట్గా వచ్చింది అందుకే అనమాట, పిల్లలు ఉంటారు మళ్ళీ విసిగించుకుంటారు అనేసి. సో మేమైతే అందుకనేసి లేట్గా అయితే వచ్చామన్నమాట. మేము వచ్చినప్పటికి అందరు చాలామంది దర్శనం చేసుకోవడం అయిపోయింది, అందరూ భోజనాలు చేస్తున్నారు అనమాట, చాలామంది వెళ్ళిపోయారు కూడా. సో ఇంక ఇక్కడికి రాగానే ఇక్కడ అయ్యగారు వచ్చేసి గోత్రనామాలు అయితే చదువుతారనమాట. చదివిన తర్వాత దేవుడు చూడండి ఎంత బాగా అనిపిస్తాడు. నాకైతే చూడంగానే అసలు తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినట్టే అనిపిస్తాడు అనమాట. అంత బాగుంటాడు ఇక్కడ దేవుడు వచ్చేసి, చాలా బాగుంటాడు అనమాట. సో చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇక్కడ సేమ్ మనము తిరుపతిలో మనం దేవుడికి ఎట్లా అలంకరిస్తారో సేమ్ అట్లనే అలంకరిస్తే తిరుపతిలో దేవుడు ఇక్కడ దేవుడు ఒకటేలాగా అనిపిస్తాడు అనమాట. సో సేమ్ అట్లనే అనిపిస్తుంది నాకు, అట్లా అలంకరించకపోయినా కూడా అట్లే అనిపిస్తుంది అనమాట. సో తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎట్లా అనిపిస్తుందో, సో ఇక్కడ దేవుడిని చూస్తే కూడా అట్లే అనిపిస్తుంది. సో అంత బాగుంటాడు అనమాట దేవుడు వచ్చేసి, అదే హైట్లో ఉన్నట్టు అట్లనే ఉన్నట్టు సేమ్ అట్లనే అనిపిస్తుంది అనమాట. సో ఇంక ఇక్కడ అంతకుముందు ఫొటోస్ తీయకూడదు, వీడియోస్ తీయకూడదు అనేవాళ్ళు, ఇక్కడ ఫొటోస్ కూడా దిగుతున్నారనమాట. ఇప్పుడు అంటే జనం తక్కువ ఉన్నారు అనేసి ఏమనట్లేదేమో, లేకపోతే జనం ఫుల్గా ఉన్నప్పుడు అయితే ఫొటోస్ తీయొద్దని వీడియోస్ తీయొద్దని అన్నారు అనమాట. సో ఇంకా అక్కడ అయిపోగానే ఇక్కడ పక్కన శివుడి టెంపుల్లోకి అయితే వచ్చేసామన్నమాట. శివుడి టెంపుల్లోకి వచ్చేసరికి అయ్యగారు వేరే వాళ్ళకి ఎవరికో మంత్రాలు చదివి పూజ అయితే చేపిస్తున్నాడు అనమాట. చేపిస్తుంటే మమ్మల్ని కూడా రమ్మన్నాడు. ఈ అయ్యగారు వచ్చేసి మా బాబుకి అన్నప్రాసన అయితే చేశాడు అనమాట. ఇక్కడే చేయించాము, అన్నప్రాసన నామకరణ ఇక్కడే చేయించామన్నమాట. సో అట్లా కొంచెం పరిచయం అనమాట. ఇంకా ఇక్కడ లోపలికైతే వచ్చేసి పూజ చేసేసి ఆరతి అయితే ఇచ్చాడు. ఇంక ఇచ్చిన తర్వాత అయ్యగారు బయట ఎవరో వచ్చారనేసి వాళ్ళ గోత్రనామాలు చదవడానికి అయితే వెళ్ళాడు అనమాట. సో ఇంకా మేము పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ లోపలికి అయితే వచ్చేసాము, శివుడి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. శివుడికి మన తల తగలకుండా కింద శివుడి చుట్టూరు అంచు ఉంటుంది కదా, దానికైతే తల ఆనిచ్చేసి అట్లా పక్కన ఆనిస్తుంది కదా, అట్లా ఆనిచ్చేసి శివుడికి నమస్కారం అయితే చేసుకోవాలంట. శివుడికి అయితే మన జుట్టు కానీ మన తల కానీ శివుడి విగ్రహానికి అయితే తగలకూడదంట. సో ఎందుకనేసి నాకు కూడా తెలియదు, మీకు కనుక తెలిస్తే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను కూడా అట్లనే తల ఆనిచ్చేసి శివుడికి నమస్కారం అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా శివుడికి నమస్కారం చేసుకొని ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి అయితే ఒక రౌండ్ తిరిగేసి అయితే బయటకు వెళ్ళిపోయాను అనమాట. మేము ఫస్ట్ టైం ఇంత దగ్గరగా రావడం దేవుడి దగ్గరికి. అంతకుముందు నేను చాలాసార్లు ఈ టెంపుల్ని మన ఛానల్లో పోస్ట్ చేశాను, కానీ అలాగే శివుడిని చూపించలేకపోయాను, వెంకటేశ్వర స్వామిని చూపించలేకపోయాను అనమాట. కానీ ఈ వీడియోలో ఏంటో అట్లా కలిసి వచ్చింది, ఇద్దరు ఉన్నారనమాట, ఇద్దరు వచ్చారు ఈ వీడియోలోకి. వెంకటేశ్వర స్వామిని చూపించగలిగాను, అలాగే శివుని కూడా చూపించగలిగాను అనమాట. సో ఇంక ఇక్కడ లోపల దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసి కూర్చున్నాం అనమాట. ఈ టెంపుల్ కూడా అంటే వెంకటేశ్వర స్వామి అది ఇంకొంచెం పెద్దగా ఉంటుంది,
ఈ టెంపుల్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట. సో ఇంక ఇక్కడికి వచ్చేసి కొంచెం సేపు అలా కూర్చొని ఇంకా బయటకు అయితే వెళ్ళిపోయామన్నమాట. బయటకు వెళ్ళంగానే ఇక్కడ శివుడికి ఎదురుగా నంది అయితే ఉంటుంది అనమాట బయట. ఇక్కడ నంది ఇక్కడ మనం మామూలుగా నందీశ్వరుని కూడా దర్శనం చేసుకొని ఇటు సైడ్కి అయితే వెళ్ళిపోవాలి. అంటే శివుడు టెంపుల్ బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళాలన్నమాట. బ్యాక్ సైడ్కి వెళ్తే అక్కడ నాగపడగలు అయితే ఉంటాయి, నాగపడగలు విగ్రహాలు. ఆ విగ్రహాల దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ మా బాబు పుట్టక ముందు నేను ఉయ్యాలు కూడా కట్టాను అనమాట. మనం వేసుకెళ్ళిన డ్రెస్ కానీ శారీ కానీ ఏదైనా డ్రెస్ వేసుకెళ్తే ఒకవేళ చున్నీ జించి లేదంటే శారీ కట్టుకున్న వాళ్ళైతే చీర బయట చెంగు ఉంటుంది కదా, చివర్లో అత్తించి రాళ్ళు కట్టేసి దాంట్లో ఉయ్యాల్లాగా దండం పెట్టుకొని కడితే ఇక్కడ మంచిది, పిల్లలు లేని వాళ్ళు కూడా పుడతారనేసి ఒక నమ్మకం అనమాట. నేను మా బాబు పుట్టక ముందు ఇక్కడే కట్టాను అనమాట. పుట్టిన తర్వాత బాబు అయితే నిలబడ్డాడు అనమాట. అప్పుడు పుట్టాడు ఇక్కడ కట్టిన తర్వాత. సో ఇంక ఇక్కడ వేప చెట్టు మర్రి చెట్టు రెండు ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి నాగపడగలు, ఒకటి సింగిల్, ఒకటి వచ్చేసి పెద్ద పడగ, ఒకటి వచ్చి 2 పడగలు అయితే ఉంటాయన్నమాట. సో ఇట్లా అయితే ఉంటుంది. ఇక్కడ దర్శించుకుని ఎదురుగా వెళ్ళంగానే ఆంజనేయ స్వామి కూడా ఉంటారనమాట. ఆంజనేయ స్వామికి కొంచెం పక్క సైడ్న వచ్చేసి నవగ్రహాలు కూడా ఉంటాయన్నమాట. నవగ్రహాలు అలాగే తులసి కోట అనమాట, అష్టలక్ష్మి తులసి కోట అది కూడా ఉంటుంది. సో ఇంక ఇక్కడ దర్శనం చేసుకొని కొంచెంసేపు అట్లా కూర్చొని ఇంక ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయామన్నమాట. చుట్టూ పొలాలు కాబట్టి గాలి ఎక్కువ అయితే వస్తుందన్నమాట ఇక్కడ. ఇంక ఇక్కడ నుంచి అక్కడ నవగ్రహాల దగ్గరికి అక్కడ కూడా, అంటే నవగ్రహాలు తాకకూడదు కదా, ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోయామన్నమాట. నవగ్రహాలు అవి చూసేసి ఇంక వెళ్ళిపోయాము. వెళ్ళంగానే ఇంకా దర్శనం అయిపోయింది కదా, టిఫిన్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి పొంగలి అలాగే పరమాన్నం అయితే పెట్టారనమాట. పప్పుల పాయసం అయితే పెట్టారు, చట్నీ, సాంబార్. నేనైతే సాంబార్ తినను, సాంబార్ అయితే వేయించుకోలేదు. సో చట్నీ, పాయసము, పొంగల్ అయితే పెట్టాను అనమాట. నేను అసలు పొంగల్ అనేది తినను, అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఫేవరెట్ అయిపోయింది అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. నార్మల్గా ఇంట్లో చేసినప్పుడు అసలు ఎప్పుడు తినేదాన్ని కదనమాట. మా హాస్టల్లో ఉన్నప్పుడు కూడా మాకు ఈ పొంగలే పెట్టేవాళ్ళు. నేను ఏం చేస్తున్నానంటే అప్పుడు పెట్టినప్పుడు అసలు తినాలని చెప్పేసి అబద్ధం చెప్పేసి కాలేజీకి అయితే వెళ్ళిపోయాను అనమాట. హాస్టల్లో చేసినప్పుడు అట్లా అంత అసలు ఇష్టం ఉండేది కాదు. కానీ ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు ఇదే పెట్టారు పొంగలి. సో ఇంకా అప్పటి నుంచి నా ఫేవరెట్ అయిపోయింది అనమాట. అంత టేస్టీగా ఉంటుంది అసలు చట్నీ కానీ పొంగల్ కానివ్వండి. అంటే పొంగల్ అంటే మనకి రైస్తో వండుతారు కదా, అదనమాట, రవ్వతో కాదు. రవ్వ అయితే ఉప్మాలాగా చేస్తారు, ఇది వచ్చేసి పొంగల్ అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి పాయసము, పొంగలి, చట్నీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మా వాడు కూడా బాగా తింటాడు అనమాట. ఇంటి దగ్గర అయితే అసలు తినేవాడు కాదు. సో ఇక్కడ అట్లా తినాలనిపిస్తుంది. దేవుడి దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా కూడా టేస్ట్ భలే ఉంటుంది కదా, ఎందుకో నాకు తెలియదు కానీ భలే అనిపిస్తుంది టేస్ట్. ఇక్కడికే కాదు, ఎక్కడ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినా, మనం అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా బాగా టేస్ట్ అనిపిస్తుంది. సో ఇంకా నేనైతే తినేస్తున్నాను అనమాట. మా బాబుకి వచ్చేసి మా బావ అయితే పెడుతున్నాడు. సో టేస్ట్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. చాలా బాగుంది. కాకపోతే కొంచెం స్పైసీ అనిపిస్తుంది పచ్చడి నాకు ఎప్పుడు వచ్చినా ఇక్కడికి. సో టేస్ట్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. ఇంకా మేమైతే బయలుదేరిపోయాము, బయటకు అయితే వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చేసి ఇంక ఇక్కడ బైక్ పెట్టాము. ఇంకా ఇంటికైతే బయలుదేరామన్నమాట. అప్పటికి చాలా టైం అయితే అయిపోయింది. మేము ఇంకా చాలా అంటే వీడియో తీసుకుంటా ఆ గుళ్ళో కొంచెం సేపు, ఈ గుళ్ళో కొంచెం సేపు అట్లా కూర్చుంటా చాలా లేట్ అయిపోయింది అనమాట. ఎప్పుడూ వెళ్ళాల్సింది. తొందరగా దర్శనం చేసుకొని తిని వెళ్ళిపోతే ఒక 1/2 అవర్ కంటే ఎక్కువ టైం పట్టదు. కానీ మేము నిదానంగా అక్కడ కొంచెంసేపు కూర్చునేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇక్కడ కొబ్బరికాయల షాపు అలాగే బొమ్మల షాపు అవి కూడా ఉన్నాయన్నమాట. అంటే వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, పిల్లలు అట్లా కొనుక్కుంటారు, కొబ్బరికాయ రాకుండా వస్తారు, వాళ్ళ కోసం అట్లా కొబ్బరికాయలు, బొమ్మలు ఇవన్నీ ఉంటాయన్నమాట. పసుపు, కుంకుమ, కడ్డీలు ఇవన్నీ అమ్ముతారు ఇక్కడ వచ్చేసి. సో ఇదనమాట. ఇంకా టెంపుల్ అయితే ఈ విధంగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి రుద్రవరం ఊరి బయట అనమాట. హార్లగడ్డకి దగ్గరలో ఉంటుంది రుద్రవరం, నంద్యాల డిస్టిక్ అనమాట. సో మీరు ఇక్కడ దగ్గరలో ఎవరన్నా ఉంటే డెఫినెట్గా ఒకసారి ఈ టెంపుల్కి మాత్రం వెళ్ళరండి, మీ కోరికలు తీరుతాయి. అలాగే మీరు ఎప్పుడు చూడలేని టెంపుల్ లాగా ఉంటుంది అనమాట. సో అంత బాగుంటుంది టెంపుల్ వచ్చేసి. సో ఇంకా బయలుదేరిపోయామన్నమాట ఇంటికి. ఇంకా దారిలో అయితే మబ్బు పట్టింది, వర్షం పడుతుందేమో అనేసి ఇంకెక్కడ ఆగలేదు, ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మేము వెళ్ళటానికి చాలామంది వెళ్ళిపోతున్నారు. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది కదా, చాలామంది అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. సో అదనమాట ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో ఎంతవరకు చూస్తే డెఫినెట్గా నచ్చే ఉంటుంది. అలాగే ఈ గుడి మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూడండి, మా బాబు అయితే బాయ్ చెప్పమంటే బాయ్ అయితే చెప్తున్నాడు అనమాట. సో మా బాబు చెప్పాడు కదా. సో అదనమాట ఈ వీడియో గైస్, బాయ్ బాయ్.